నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18వ తేదీన మేయర్పై అవిశ్వాస తీర్మానం టీడీపీ పెట్టనుంది. ఈ నేపథ్యంలో మొత్తం 54 మంది సభ్యులకు గాను అందులో 43 డివిజన్ కార్పొరేటర్లు రాజీనామా చేయడంతో 53 మంది సభ్యులు ఉన్నారు. జరగబోయే మేయర్ ఉప ఎన్నికల్లో నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 57కు చేరింది. అవిశ్వాసం అధికార పార్టీ పెట్టాలంటే సంఖ్యాబలం 40 మంది ఉండాల్సి వస్తుంది. గత 2 రోజుల నుంచి మారనున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీ ఎత్తుగడలకు టీడీపీలో ఉక్కిరిబిక్కిరయ్యారు. నెల్లూరు తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. నెల్లూరు రాజకీయం హీటెక్కుతుంది. ఈ నెల 18వ తేదీన మేయర్ అవిశ్వాస తీర్మానంపై ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ తలమునకలు అవుతున్నారు. ముఖ్యంగా అధికారంగా ఉన్న టీడీపీ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ వైసీపీ కూడా తన బలాన్ని చాటుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాకతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయం ఒక్కసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా గతంలో కార్పొరేట్లు మరిచి ఏదో విధంగా ఉండడంతో అయితే అనిల్ రాకతో టీడీపీ కార్పొరేట్లు ఈ రోజు నుంచి క్యాంపుకు తరలించారు. ముఖ్యంగా పాండిచ్చేరి టు గోవా విధంగా ఈరోజు తరలించే విధంగా ప్రణాళిక చేపట్టారు. టీడీపీలో ఉన్న 40 మంది కార్పొరేటర్లను ఈ రోజు నుంచి డైరెక్టు రేపు అవిశ్వాస తీర్మానానికి తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వైసీపీకి కేవలం 14 మంది ఉన్నప్పటికి కూడా ఏమాత్రం కూడా మెజార్టీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో కూడా వైసీపీలో ఉన్న మాజీ మంత్రి అనిల్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొత్తం కలిపి ఓవరాల్గా వైసీపీకి 17 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా టీడీపీకి మాత్రం 40 దాకా ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఓటమి భయంతోనే తనకలాడుతున్నారు. అదే ఎంపీ, ఎమ్మెల్యే అన్నీ కలుపుకుంటే టోటల్గా 57 సీట్లు ఉన్నాయి. అయితే టోటల్గా ఈ అవిశ్వాస తీర్మానం వేగాలంటే టీడీపీకి 40 సీట్లు రావాలా, వైసీపీకి కేవలం 14 మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ అవిశ్వాస తీర్మానంపై తాజా పరిస్థితి. అయితే ఈ నెల 18వ తేదీన 2 పార్టీలు ఏ విధంగా తలపడతాయి అనేది మనం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బీఆర్ న్యూస్ నెల్లూరు.